హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 57. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజు నారదుడు మరియు ఇంద్రుడు కోరిక మేరకు పుణ్యతీర్థాలు తిరుగుతారు. అందులో భాగంగా పరశురాముడి ఆశ్రమానికి వస్తారు. అక్కడ ఆయన శిష్యుడితో పరశురాముడి జీవిత చరిత్రను మరియు ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు చతుర్దశి నాడు పరశురాముని దర్శించి అక్కడ నుండి దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరి నదిని సందర్శించాడు. అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. పాండవులు రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు వారిని చూడ్డానికి ప్రభాస తీర్థానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకంలో ఉండడం అన్నీ వివరించాడు. పాండవులను చూసి బలరాముడు, ఆ ధృతరాష్ట్రుడు బుద్ధి లేనివాడై ఇంతటి పాపానికి ఒడిగట్టాడు. మిమ్మల్ని అడవులకు పంపాడు. కాబట్టి మనమందరం ధర్మరాజు పక్షాన్ని నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేటట్లు చేయాలి అని తనతో వచ్చిన ఉష్టిరాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి బలరామునితో ఇలా అన్నాడు: అనుపమ శౌర్యవంతులు, అమిత బలం కలవారు అయిన మీరు, శ్రీకృష్ణుడు, సాంబుడు, శారుణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవుల్లో తిరగడం భావ్యమా? భయంకరమైన మన యాదవ సేనలు దాటికి కౌరవ సేనలు తట్టుకోగలవా? మనము కేకయులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజ, అందక మహావీరులతో కలిసి శ్రీకృష్ణుడి అనుమతితో కౌరవుల మీదకి దండెత్తి వారిని సంహరించి ధర్మరాజును రాజ్యాభిషేక్తుణ్ణి చేస్తాము. అంతవరకు అభిమన్యుని అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుతాము. ఏమంటారు అని ఆవేశంగా అన్నాడు. దానికి ధర్మరాజు, అయ్యా, మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము, కాబట్టి మీరు శాంతించండి అని యాదవ వీరులను శాంతింపజేశాడు. తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు మిగిలిన రాజులతో కలిసి ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడ నుండి బయలుదేరి పయోష్టి నదిలో స్నానం చేశాడు. అక్కడి నుంచి వారు నర్మదా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వైడూర్య పర్వతాన్ని చూసి ఆ స్థల మహత్యాన్ని రోమశుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు: ధర్మజ, భృగు మహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశాడు. అప్పుడు ఆ ముని శరీరం పుట్టలతో, తీగలతో కప్పబడిపోయింది. ఒకరోజు శర్యాతి మహారాజు తన రాణివాసంతో ఈ ప్రాంతానికి వనవిహారానికి వచ్చాడు. ఆ మహారాజు కుమార్తె సుకన్య ఆడుతూ పాడుతూ చ్యవనుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మినుగుమినుగుమంటూ మెరుస్తున్నాయి. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి ఆ పుట్టను తవ్వించింది. దానికి కోపించిన చ్యవనుడు వారి సైన్యానికి తన తపశ్శక్తితో మూత్రము, పురీషము నిరోధింపచేశాడు. ఆ సంగతి తెలుసుకొని శర్యాత మహారాజు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పును మన్నించమని చ్యవనుని క్షమాపణ కోరాడు. అలాగే అన్నాడు చ్యవనుడు. కానీ రాజకుమార్తె అయిన సుకన్య తాను వివాహమాడిన గాని క్షమించను అని చెప్పాడు. అలాగే అని శర్యత మహారాజు తన కుమార్తె సుకన్యను చ్యవనునికిచ్చి వివాహం చేశాడు. సుకన్య చ్యవనుని ఆశ్రమంలో అతనికి సేవలు చేస్తూ ఉంది. ఒకరోజు అశ్విని దేవతలు ఆ ఆశ్రమానికి వచ్చారు. సుకన్యను చూచారు. అమ్మా, నీవి ఎవరు అని అడిగారు. దానికి సుకన్య, అయ్యా, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చ్యవనుని భార్యను అని చెప్పింది. దానికి వారు ఆశ్చర్యపోయారు. నీవంటి అతిలోక సుందరికి చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త? వీలు లేదు. ఇంకనైనా నీ అందానికి తగ్గ వరుణ్ణు కోరుకో, మేము వాడిని తీసుకొని వస్తాము అని చెప్పారు. దానికి సుకన్య కోపించి, నాకు నా భర్త మీద ప్రేమ ఉంది, మీరు అలా పలకడం భావ్యం కాదు అని చెప్పింది. తరువాత జరిగినదంతా భర్తకు చెప్పింది. చ్యవనుడు ఆమె పతిభక్తికి సంతోషించాడు. సుకన్య, నీవు కూడా వారు చెప్పినట్టు చెయ్యవచ్చు కదా అని అన్నాడు. మీ అనుమతి అయితే చేస్తాను అంది సుకన్య. అశ్విని దేవతలను చూసి, నాకు యబ్బన్నుడైన వరుణ్ణి ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు అశ్విని దేవతలు ఈ కొలంలో ప్రవేశించారు. వారితో పాటు చ్యవనుడు కూడా ఈ కొలంలో ప్రవేశించాడు. కొలంలో నుండి 3 అందమైన నవయవ్వనులు బయటకొచ్చారు. వారు సుకన్యను చూసి, మా 3లో నీకు నచ్చిన వాడిని కోరుకో అని అన్నారు. సుకన్య ఆ 3లో తన భర్త అయిన చ్యవనుని వరించింది. అప్పుడు చ్యవనుడు అశ్వినులతో చూసి, అయ్యా, మీ వలన నేను యవ్వనవంతుడినయ్యాను. దానికి ప్రతిఫలంగా నేను శర్యాతి మహారాజు చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తూ ఉండగానే
మీ చేత సోమరసం తాగిస్తాను అని అన్నాడు. అశ్వినులు సంతోషించి వెళ్ళిపోయారు. తన అల్లుడు నవయవ్వనవంతుడయ్యాడని తెలిసి సర్యాతి మహారాజు చూడ్డానికి వచ్చాడు. అప్పుడు చవనుడు ఆ మహారాజును చూసి, రాజా, నీ చేత ఒక మహాయజ్ఞాన్ని చేయిస్తాను అని అన్నాడు. సర్యాతి సరే అన్నాడు. ఆ మహాయజ్ఞంలో చవనుడు అనుకున్న మాట ప్రకారం అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దానికి ఇంద్రుడు అభ్యంతరం చెప్పాడు. వారు కేవలం దేవతలకు వైద్యం చేసేవారు, వారు దేవతలు కారు, కాబట్టి మాతో సమానంగా సోమరసానికి అర్హులు కారు అని అన్నాడు. కానీ చవనుడు ఇంద్రుడి మాటలు పాటించక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దానికి ఇంద్రుడు కోపించాడు. చవనుడి మీదకి తన వజ్రాయుధం ఎత్తాడు. చవనుడు తన తపశ్శక్తితో ఆ వజ్రాయుధాన్ని నిలువరించాడు. వెంటనే హోమం చేసి అందులో నుండి ఒక భయంకరుడిని పుట్టించాడు. ఆ రాక్షసుడు దేవేంద్రుడి మీదకు వస్తున్నాడు. అది చూసి దేవేంద్రుడు భీతి చెందాడు. మహర్షి, నీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను, నన్ను క్షమించు. నేటి నుండి అశ్వినులు కూడా సోమరసానికి అర్హులు అని ప్రకటించాడు. ఆ మాటలకి చవనుడు ప్రసన్నుడయ్యాడు. దేవేంద్రుడు దేవలోకం వెళ్ళిపోయాడు. చవనుడు సృష్టించిన రాక్షసుడు పోవడానికి వేరు దారి లేక కాముకులైన స్త్రీలోలునైనా మద్యంలోనైనా పాచికలు యందను మృగములు యందు ఆశ్రయించాడు. అశ్వినులు సోమపానము చేసి దేవలోకమునకు వెళ్ళిపోయారు అని రోమహ మహర్షి ఆ స్థల మహత్యాన్ని వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.